వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. మరో వైసీపీ నేతపై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చూడాలని ఉంది. ఇక మొదలెడదామా? విడుదల రజని విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. దేవుడున్నారా? ఇందుకోసం గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కదా. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ కషర్ ఓనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. వైసీపీ నేత విడుదల రజని, ఐపీఎస్ జాషువాలు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజనీకి 2 కోట్లు, ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. అటు చూడు బే. తెల్లారు లేస్తే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా మొత్తం మాజీ మంత్రి రజనీ గారే. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను, క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 2019లో అధికారంలోకి వచ్చాక ఇది ఎప్పుడు పెట్టారు? మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. ఆమె ఓడిపోయారు, చూశాం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆమె మంత్రిగా ఉన్నప్పుడు క్రషర్స్కి సంబంధించి పర్మిషన్ ఇవ్వడానికి సుమారుగా 2,20,00,000 కొట్టేశారట. ఒక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తాను. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం. కంప్లైంట్ ఇచ్చారు ఆమె మీద, ఒక ఐపీఎస్ అధికారి మీద, జాషువా మీద, ఆమె మరిది మీద ఏసీబీ కేసు నమోదు. ఊహిస్తేనే భయంకరంగా. బీసీ ఉమెన్ ఇలా కించపరుస్తారా? గోరంట్ల మాధవ్ని అడిగితే బీసీని ఇలా కించపరుస్తారా అన్నారు. కూడా కులం కార్డులు తీసుకొస్తున్నారు. కులమైన బలం, కులమైన బలగం. రెడ్ బుక్ రాజ్యం వెళ్తుంది. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఈ రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా విడుదల రజనీని టార్గెట్ చేస్తుంది. ఈ 10 నెలల కాలంలో మనం చూస్తున్నట్టయితే కట్ చేస్తే వరుసగా ఏదో ఒక హ్యూమిలియేషన్. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏదో ఒక పుట్టుడు కేసులు, పెట్టుడు కేసులు. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. ఏదో విధంగా గ్యాప్ ఇచ్చావు, ఇవ్వాల వచ్చింది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, అదిగో విడుదల రజని, ఇదిగో విడుదల రజని. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. అదే ఆవు కదా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అదే కదా ఎక్కడ చూసినా కూడా అదే కదా వరుస పెట్టి రిపీట్ చేసి విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు. అయిపోయింది, బతికైపోయింది. నీ కొత్త ఎక్కేస్తారులే ఈ రోజంతా. అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే, ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా.
ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అది నిజం సార్. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్. నువ్వు నీ ఇంగ్లీషు ఏం కావాలి? ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పు. ఎవిడెన్స్లు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడు కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చు. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది, ఏడవట్లే. అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు. నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తా. Gabba, you cried, it's over. Don't fool around. ఏంట్రా ఇలా మొండి పట్టు పడుతున్నావు? మీకు రాజకీయాలు ఎందుకు అవసరం వచ్చా? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?